బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడనుంది. 9వ బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్తో పాటు 8 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులుగా 3 బీజేపీ, 3 జేడీయూ, 1 హెచ్ఎంఏ, 1 స్వతంత్ర ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణం చేయనున్నారు. బీహార్లో తాజా రాజకీయ పరిణామాలపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బలరాం, మరి కాసేపట్లో బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఈ ఉదయం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ మహా కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిందిగా గవర్నర్ ని కోరడం జరిగింది. నితీష్ కుమార్ రాజీనామాని ఆమోదిస్తూనే ముఖ్యంగా ప్రభుత్వాన్ని సైతం రద్దు చేయడం జరిగింది. అయితే నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అవకాశం ఇవ్వాలని చెప్పి గవర్నర్ ని కోరడం జరిగింది. బీజేపీ, జేడీయూ అలాగే హిందుస్థాన్ అవామ్ మోర్చాకు సంబంధించిన నేతలు గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. దీంతో సాయంత్రం 5 గంటలకి నూతన ప్రభుత్వం ఏర్పడబోతోంది. 9వ బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నితీష్ కుమార్ తో పాటుగా జేడీయూ అలాగే బీజేపీ, హిందుస్థాన్ అవామ్ మోర్చాతో పాటుగా 1 స్వతంత్ర ఎమ్మెల్యే, మొత్తం నితీష్ కుమార్ తో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా సామ్రాట్ చౌదరి అలాగే విజయ్ సిన్హా నిలవబోతున్నారు బీజేపీ తరఫు నుంచి. అలాగే హిందుస్థాన్ అవామ్ మోర్చా 1 స్వతంత్ర ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమం అనేది రాజ్ భవన్ లో సాయంత్రం 5 గంటలకి జరగబోతోంది. శరవేగంగా బీహార్ రాజకీయ పరిణామాలు మారిపోవడం జరిగింది. మహాకూటమిలో ఇక పొసగలేమో అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత, అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిందిగా గవర్నర్ ను కోరానని చెప్పి నితీష్ కుమార్ చెప్పడం జరిగింది. మహాకూటమిలో ఏది కూడా సరిగా లేదు, అందుకే కూటమి నుంచి బయటకు వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. ఇటు ఇండియా కూటమి నుంచి కూడా నితీష్ కుమార్ బయటకు రావడం జరిగింది. ఇండియా కూటమిలో బీజేపీని ఎదుర్కొనే ప్రణాళికలు లేవు అని చెప్పి జేడీయూ విమర్శలు చేయడం జరిగింది. మొదట ప్రధాని ఫేస్ కానీ కన్వీనర్ ఫేస్ కానీ ఏవి లేకుండా పోటీ చేయాలని చెప్పి, ముఖ్యంగా ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలని చెప్పి ఇండియా కూటమి నిర్ణయించింది. కానీ ఆ తర్వాత పూర్తిగా ఇండియా కూటమిని హైజాక్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, ముఖ్యంగా ప్రణాళికలు రచించడం కానీ చేస్తోంది. సంప్రదింపులు జరపడం కానీ ఇవేవి కూడా లేవు. బీజేపీని ఎదుర్కొనే సత్తా ఇండియా కూటమికి లేదని చెప్పి సైతం జేడీయూ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. బీహార్ లో ప్రభుత్వ మార్పుతో పాటుగా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే విధంగా నితీష్ కుమార్ యూటర్న్ తీసుకుని ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి రావడం, అలాగే ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో మార్చేయడం లాంటి పరిణామాలు ఖచ్చితంగా దేశ రాజకీయాలని ప్రభావితం చేయబోతున్నాయి. బలరాం, గోపి, అంటే బీహార్ రాజకీయ పరిణామాలపై ఇండియా కూటమిలోని నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? ఇప్పటికే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి అలాగే బీహార్ లో మహాకూటమి నుంచి బయటకు వెళ్ళడం పట్ల మల్లికార్జున్ ఖర్గే అలాగే జయరాం రమేష్ స్పందించడం జరిగింది. మల్లికార్జున్ ఖర్గే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి వెళ్లిపోబోతున్నారన్న విషయం ముందే తెలుసు. తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ ముందే మాకు సమాచారాన్ని ఇచ్చారు. కానీ మేమంతటా మీడియంగా దాన్ని బయట పెట్టినట్లయితే కనుక, ఒకవేళ అది జరగకపోతే తప్పు మాదైనట్లు అవుతుంది. అందుకే దాని గురించి మొదటి నుంచి మేము మాట్లాడలేదు. ఒకవేళ ఇటు నితీష్ కుమార్ వెళ్లిపోతున్నారని చెప్పినట్లయితే ఇండియా కూటమి విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మేము మాట్లాడలేదు దాని గురించి అని చెప్పారు. ఆయారం గయారం లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇండియా కూటమి ఐక్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పి ఖర్గే స్పందించడం జరిగింది. అలాగే జయరాం రమేష్ నితీష్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లి కన్నా దిట్టగా తయారయ్యారు. బీహార్ ప్రజలు ఈ రాజకీయ పరిణామాలని క్షమించరు. ఈ ముఖ్యంగా నితీష్ కుమార్ మహాకూటమికి ద్రోహం చేశారు. బీహార్ ప్రజలు సరైన బుద్ధి చెబుతారని చెప్పి సైతం ఇటు జయరాం రమేష్ స్పందించడం జరిగింది. అలాగే భారత్ జోడో న్యాయయాత్రకు బీజేపీ ప్రధాని భయపడుతున్నారు. అందుకే ప్రజల దృష్టిని ఈ న్యాయయాత్ర నుంచి మరల్చేందుకే ఈ కొత్త డ్రామాకి తెరలేపారని చెప్పి జయరాం రమేష్ స్పందించడం జరిగింది. సో ఓవరాల్ గా ఇటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని మార్చడం, ఆర్జేడీ కాంగ్రెస్ తో గతంలో అనేక సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఎన్డీఏ నుంచి వైదొలగడం కానీ, ఎన్డీఏలోకి రావడం కానీ పరిపాటిగా ముఖ్యంగా నితీష్ కుమార్ గడిచిన 2000 నుంచి ఈ 24 ఏళ్లలో సుమారు 9వ ఈ రోజు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఎప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. కూటమిలుగానే ఇతర పార్టీలతో కలిసే ఎక్కువ సార్లు బీహార్ లో ప్రభుత్వాన్ని నితీష్ కుమార్ ఏర్పాటు చేశారు. సో అందులో భాగంగా ముఖ్యంగా బీహార్ ప్రజలు ఈసారి ముఖ్యంగా లోక్సభలో 40 స్థానాలున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు, ఇటీవల బీహార్ మాజీ సీఎం కర్పూర్ కి ఇటు భారత రత్న ప్రకటించడం కానీ, అయోధ్య రామ మందిర విషయం కానీ, ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కానీ, అలాగే
కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని హైజాక్ చేయడం, నితీష్ కుమార్ కి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఇటు నితీష్ కుమార్ ఇండియా కూటమిని వీడడానికి, ఎన్డీఏ కూటమిలో చేరడానికి కారణాలుగా మనం భావించాల్సి ఉంటుంది. బలరాం, గోపిరెడ్డి, ప్రమాణ స్వీకారానికి కేంద్ర బీజేపీ పెద్దలు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇటు జేపీ నడ్డా, అమిత్ షా హాజరు కాబోతున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే నిన్న ఈ రోజు తెలంగాణకు రావాల్సి ఉంది అమిత్ షా, కానీ ఆయన తెలంగాణ పర్యటనని రద్దు చేసుకున్నారు బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో. సో ఈ రోజు పట్నా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇటు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షులతో పాటుగా అమిత్ షా కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధాని మోడీ ఇప్పటికే నితీష్ కుమార్ కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఆయన రాజీనామాకు ముందే ఇండియాలోకి వస్తున్నందుకు స్వాగతం చెప్పడం జరిగింది. అలాగే శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియపరచడం జరిగింది. రాజీనామాకు ముందు ముఖ్యంగా బీజేపీ ఒక షరతు పెట్టడం జరిగింది. నితీష్ కుమార్ రాజీనామా చేస్తే మా మద్దతును ఎక్స్టెండ్ చేస్తామని. సో వెనువెంటనే ఈ రోజు ఉదయం శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి జేడీయూ ఎమ్మెల్యేలందరికీ తాను రాజీనామా చేస్తున్నట్లుగా, అలాగే ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా సమాచారం అందించి రాజ్భవన్ కు వెళ్లి ముఖ్యంగా రాజేంద్ర ఆలేకర్ బీహార్ గవర్నర్ కి రాజీనామా పత్రాన్ని అందించారు. సో ఆ మునిపే ప్రధాని మోడీ కూడా ఫోన్ చేసి నితీష్ కుమార్ తో మాట్లాడిన తర్వాత నేరుగా నితీష్ కుమార్ వెళ్లి ఇటు తన పదవికి రాజీనామా చేసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో నితీష్ కుమార్ ని సీఎం గా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ కార్యాలయానికి వెళ్లి రాజ్భవన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరారు. సో ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరగబోతోంది. 3 బీజేపీ ఎమ్మెల్యేలు, అలాగే 3 జేడీయూ ఎమ్మెల్యేలతో పాటుగా ఒక హెచ్ఏఎం, అలాగే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.